నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే పీఓ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం మనకి చూసుకుంటే 2000 పోస్టులు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. అయితే ఈ డీటెయిల్స్ అనేవి నేను చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు కేర్ఫుల్గా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు. అదైతే గుర్తుంచుకోండి. మనకి చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్, ఫైనల్గా మనకి గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇవైతే గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డేట్స్ అయితే చూద్దాం. ఈ పోస్టులకి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని అప్లై అయితే చేయాలి. అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లై అనేది వెస్టర్డే అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇక అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎండింగ్ అనేది ఏప్రిల్ 22వ తారీఖుగా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ అయితే చూసుకుంటే మనకి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయో వీటికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి అంటే ఈ కాల్ లెటర్స్ అనేవి మే 3rd వీక్లో అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అనేవి చూసుకుంటే మనకి జూన్ 8th, 9th, 15th అదేవిధంగా 16th తేదీలో అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఏవైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి జూలై 1st వీక్లో రిలీజ్ చేస్తారంటూ మెన్షన్ చేశారు. అదేవిధంగా జూలై 2nd వీక్లో మనకి మెయిన్ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక మెయిన్ ఎగ్జామ్స్ అనేవి మనకి జూలై 20వ తారీఖున అయితే జరుగుతాయి. వీటికి సంబంధించిన డైరెక్ట్ డేట్ అయితే మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఏదైతే మెయిన్ ఎగ్జామ్ ఉన్నాయో వీటికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి ఆగస్టు 3rd వీక్లో అయితే రిలీజ్ చేస్తారు. ఆగస్టు 4th వీక్లో మనకి గ్రూప్ ఎక్సర్సైజ్ లేదా ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. తర్వాత ఇవన్నీ మనకి సెప్టెంబర్ 2019కి అయితే కంప్లీట్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక ఫైనల్గా చూసుకుంటే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది అక్టోబర్ 2nd వీక్లో అయితే రిజల్ట్స్ చేస్తా అంటూ మెన్షన్ అయితే చేశారు. మనకి అక్టోబర్ 2nd వీక్తో మొత్తం ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అదైతే మీరు చూసుకోవచ్చు. ఫైనల్ రిజల్ట్ అయితే వచ్చాక మనకి పోస్టింగ్ అయితే ఇస్తారు. టోటల్గా మనకి చూసుకుంటే 2000 వేకెన్సీస్. ఇందులో మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్లో మనకి హ్యాండిక్యాప్డ్కి సంబంధించి మాత్రమే 53 వేకెన్సీస్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ మనకి ఫ్రెష్ వేకెన్సీసే. వీటికి సంబంధించి అయితే చూస్తే మనకి ఎస్సీకి సంబంధించి 300 వేకెన్సీస్, ఎస్టీకి సంబంధించి 150, ఓబీసీకి సంబంధించి 540, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 200, జనరల్ కేటగిరీకి సంబంధించి 810. టోటల్గా చూసుకుంటే మనకి 2000 వేకెన్సీస్. అదేవిధంగా మనకి పర్సన్ విత్ డిజేబిలిటీస్ చూసుకుంటే సపరేట్గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎల్డీకి సంబంధించి 20, విఐకి సంబంధించి 20, హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 20. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్కి మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవి చూసుకుంటే 53. టోటల్గా ఈ విధంగా మనకి 2000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అయితే మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా డిగ్రీలో ఫైనల్ ఇయర్లో ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది చూసుకుంటే మనకి ఆగస్టు 31వ తారీఖు కల్లా వచ్చేసి వాళ్ళ చేతిలో సర్టిఫికేట్స్ అయితే ఉండి ఈ పోస్ట్ని అయితే పొందొచ్చు. అంటే మీరు జాబ్కి అయితే సెలెక్ట్ అయితే ఈలోపు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంటే సరిపోతుంది. అదైతే గుర్తుంచుకోండి. మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తే ఆగస్టు 31వ తారీఖు కల్లా మీ చేతిలో సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనకి ఏజ్ అనేది మెన్షన్ చేశారు. ఏజ్ అనేది చూసుకుంటే మనకి మినిమం 21 ఇయర్స్గా మెన్షన్ చేశారు, మ్యాక్సిమం 30 ఇయర్స్గా మెన్షన్ చేశారు. ఇక్కడ నేను అండర్లైన్ అయితే చేశాను, మీకు బ్లూ కలర్లో స్క్రీన్ మీద కనబడుతుంది. ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇక మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అప్లికేబుల్ అవుతాయి. ఇందులో చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ అభ్యర్థులకు చూసుకుంటే 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 15 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అభ్యర్థులకి 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ జనరల్ అభ్యర్థులు అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అభ్యర్థులకి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషను. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఈ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా మనకి ప్రాపర్గా మెన్షన్ చేశారు. ఇవి కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏదైతే సిలబస్ ఉంటుందో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. పే స్కేల్ చూసుకుంటే మనకి మినిమం 21,000 అయితే ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మ్యాక్సిమం మనకి 35,000 రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రమోషన్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి మనకి ఎండింగ్కి వెళ్ళేటప్పటికి దగ్గరగా ఒక 70,000 to 90,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే వస్తాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మొత్తం మనకి ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి తెలియజేశాను కదా.
ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటారో వారికి 125 రూపాయలు అప్లికేషన్ ఫీజు. ఇది ఓన్లీ మనకి ఇంటిమేషన్ ఛార్జెస్గా వాళ్ళు అయితే పే చేయాలి. ఇంకా అడిషనల్గా ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనకి ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉందో ఇది నాన్ రిఫండబుల్. ఇక మనకి ఫైనల్గా జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ అభ్యర్థులకి 750 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు, ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఇందులోనే యాడ్ అయితే ఉంటాయి. అవి అయితే గుర్తుంచుకోండి. టోటల్గా మనకి అప్లికేషన్ ఫీజు అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ అయితే మెన్షన్ చేశారు. ఇవైతే మీరు చూసుకోవచ్చు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్ వీడియో అయితే చేస్తాను. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. వీడియో కూడా తొందరగా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అది కూడా మీరైతే గుర్తుంచుకొని ఏప్రిల్ 22వ తారీఖులోపు అయితే అప్లై చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి పీడిఎఫ్లో అప్లై నౌ అని కనపడుతుంది. దీని మీద అయితే క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా మనం అప్లై చేయడానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్ అని చెప్పి కనపడుతుంది. ఇక్కడ మనకి ఇప్పటి వరకు మీరు ఏదైనా పీఓ పోస్ట్కి అయితే రాసి ఉండకపోతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మీరు ఇప్పటివరకు ఏదైనా ఐబీపీఎస్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏమైనా ఎగ్జామ్స్ రాస్తే డైరెక్ట్గా మీ రిజిస్టర్ నెంబరు అదేవిధంగా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ఏదైతే ఇక్కడ మనకి క్యాప్చర్ కోడ్ అంటే సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఇచ్చారో అది సబ్మిట్ చేసి డైరెక్ట్గా పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. మనకి డేట్స్ కూడా మెన్షన్ చేశారు. వెస్టర్డే అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 22వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీరు పీడిఎఫ్ చూసారో ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. అదేవిధంగా ఈ సిలబస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఈ అన్ని వీడియోస్ నోటిఫికేషన్గా పొందాలనుకున్నా, ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకున్నా మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.